सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवे त्रयकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतये नमः। శ్రీమద్భాగవతం పంచమ స్కందం 22వ అధ్యాయంలోకి వచ్చాం. నిన్న క్లాస్లో సూర్యుడి యొక్క గమనాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు ఇంకా ఇతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థితి, వాటి గమనం గురించి చెప్తూ ఉన్నా. చూద్దాం. ఓం రాజోవాచ యదేతత్ భగవత ఆదిత్యస్య మేరుం ధ్రువం చ ప్రదక్షిణేన పరిక్రామతో రాశీనామాభిముఖం ప్రచలితం చ ప్రదక్షిణం భవతోపవర్ణితం అముపశ్య వయం కథమనుమిమీమహీతి సహోవాచ యదా కులాలచక్రేణ భ్రమత సహ భ్రమతాం తదాశ్రయాణాం పిపీలికాదీనాం గతిరన్యైవ ప్రదేశాంతరే ఉప్యుపలభ్యమానత్వాత్ ఏవం నక్షత్రరాశిభిః ఉపలక్షితేన కాలచక్రేణ ధ్రువం మేరుం చ ప్రదక్షిణేన పరిధావతా సహ పరిధావమానానాం తదాశ్రయాణాం సూర్యాదీనాం గ్రహాణాం గతిరన్యేవ నక్షత్రాంతరే రాశ్యంతరే చోపలభ్యమానత్వాత్ స ఏష భగవానాదిపురుష ఏవ సాక్షాన్నారాయణో లోకానాం స్వస్థయ ఆత్మానాం తయేమయం కర్మ విశుద్ధి నిమిత్తం కవిభిరపి చ వేదేన విజిజ్ఞాస్యమానో ద్వాదశధా విభజ్య షట్సు వసంతాద్విశ్యుషు యదోపజోషమృదు గుణాన్న విదధాతి. ఎవరు రాజు ఇక్కడ? రాజు ఎవరు? పరీక్షణ్ మహారాజు. ఎవరు చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి? శుక మహారాజు చెప్తున్నారు. రాజు అడుగుతున్నాడు, అయ్యా యోగీంద్ర, ఈ సూర్య భగవానుడు ఆ రాసుల వైపు తిరుగుతూ తిరుగుతూ ఆ మేరువుకి ధ్రువమండలానికి ఆ కుడివైపు నుండి తిరుగుతూ ఉంటే ఆయన కుడివైపు కాదయ్యా ఇంకొక వైపు అని అంటున్నావు. ఇది ఏది నిజమో అని ఎలా గ్రహించాలి? శుక మహర్షి బోధిస్తున్నారు. విషయం ఏంటి అంటే, కుమ్మరి కుండలు తయారు చేస్తున్నాడు. ఒక చక్రం తిరుగుతుంది. ఒకవేళ చక్రం మీదకి చీమలు బాగా ఎక్కువ ఉన్నాయి. చక్రం ఒకవైపు తిరుగుతూ ఉంటే ఆ చీమలు ఇంకొక వైపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని ఇక్కడ బోధిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు అంతకంటే సులభమైన ఉదాహరణ ఉంది. ట్రైన్ ఎక్కాము, వెళుతూ ఉన్నాం, కిటికీలో నుంచి బయటికి చూస్తాం. ఆ పక్కన ఉన్న చెట్లు, కొండలు, గొట్లు, పశువులు, మనుషులు అన్నీ కూడా పరిగెది కదా. ట్రైన్ ఎక్కి మనం వెళుతూ ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళది మనం పరిగెత్తుతూ ఉన్నట్టు కనిపించదు.
పక్కనున్న చెట్లు, కొండలు, గుట్టలు, నదులు, మనుషులు కూడా వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళేది మనం, కానీ ఆ వెళుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఎడమ వైపు తిరుగుతున్నాడట, కానీ మన కుడివైపు తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేలా అండి? వాస్తవానికి ఆయన తిరుగుతున్నాడో లేదో కానీ చుట్టూ ఉన్న గ్రహాలన్నీ తిరుగుతున్నాయి కదా. ఆయన ఒకవైపు తిరుగుతున్నాడు, గ్రహాలన్నీ ఇంకొక వైపు తిరుగుతున్నాయ్యా. అందుకే ఆ విధంగా అలాగా కనిపిస్తాయ్యా. అంతేనయ్యా ఇది అని అంటున్నాను. ఇంకా కాలచక్రం తెలుసా మీకు? కాలచక్రం గురించి తెలుసా? విన్నారా? అంతేనా? ఈ కాలచక్రం గురించి తెలియని వాళ్ళు ఎవడు ఉండడు. వెలుగులతో కూడినటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవునా, గ్రహాలు, ఉపగ్రహాలు అవన్నీ కూడా పరుగులు తీస్తూ ఉన్నాయి కదా. ఆ పరుగులను బట్టే ఇక్కడ జాతకాలు కూడా నిర్ణయించబడతాయి. స్పష్టంగా రోజు మనం క్యాలెండర్ చూస్తూ ఉంటాం. మనం పెట్టుకొని ఉన్నది సూర్యమానం ప్రకారం క్యాలెండరే, కానీ భారతీయులు మాత్రం వాళ్ళు ఏ దేశంలో ఉన్నా చంద్రమానాన్నే చూస్తారు. అవునా కాదా? ప్రపంచంలో భారతీయ సంప్రదాయం కలిగిన వాళ్ళు, ముఖ్యంగా హిందువులు అయినటువంటి వాళ్ళు చంద్రమానాన్ని చూస్తారు. మిగతా వాళ్ళంతా సూర్యమానం చూస్తారు. అవునా? మనం చూస్తే ఏం చూస్తాం? వాళ్ళు డేటు, నెలలు, సంవత్సరాలే చూస్తారు. కానీ మనం ఏం చూస్తాం? వారము, తిథి, నక్షత్రము, అవునా, పక్షము, గ్రహణము, అవునా, ముహూర్తము, ఇవన్నీ చూస్తాం మనం. ఇవన్నీ దేని బట్టి ఉన్నాయి? పంచాంగం అండి, అది చంద్రమానం ప్రకారం ఉంటుందండి అది. మరి సూర్యమానంలో ఏంటి? ఈ రోజులే 1, 2, 3, 4, 5 తేదీలు ప్లస్ నెలలు, సంవత్సరాలే ఇవి. కానీ మనం చూసేటివి వేరుగా ఉంది కదండి. చంద్రమానం ప్రకారం అదే కాలమానం. కాలం మనం చంద్రుడిని బట్టి లెక్కిస్తూ ఉంటాము, కానీ కొంతమంది సూర్యుడిని బట్టి కూడా లెక్కిస్తూ ఉంటారు. అయ్యా, కాలమానాన్ని బట్టే అన్నీ నడుచుకుంటూ ఉన్నాయి, అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయండి జనరల్గా. దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారే. అయ్యా, ఈ ఎవరు ఈ సూర్యమానాన్ని చూసేటువంటి వాళ్ళు ఇతరులంతా ఏం చేస్తారు అయ్యా అంటే, ప్రతి నెలకు ఇన్ని రోజులు ఉంటాయండి, వెళ్ళిపోతాయి. జనవరి ఎన్ని రోజులు? ఫిబ్రవరి 4 ఏళ్ళకు ఒకసారి 29 వస్తుందండి అంటారు. అంతే, గుడ్డు గుర్తు. మిగతావన్నీ ఒక నెల 30, ఒక నెల 31, ఒక నెల 30, ఇంకో నెల 31 కదా. అయితే జూలై, ఆగస్టు పక్క పక్కనే ఉంటాయి, కానీ అవి మళ్ళీ 31, 31 వస్తాయి. డిసెంబర్, జనవరి పక్క పక్కనే ఉంటాయి, ఇవి కూడా 31, 31 వస్తాయి. 31, 31 వస్తాయండి. ఇవన్నీ చూడబడతాయి. కానీ ఎంత చూసినా ఇంతే కదండి ఇది. కానీ చంద్రమానం ప్రకారం భారతీయులు కనిపెట్టినటువంటి క్యాలెండర్ ఉంది. ఏమయ్యా, 60 సంవత్సరాలు రాబోయే క్యాలెండర్ ఇప్పుడే చెప్పేస్తాం. 60 సంవత్సరాలు, 100 సంవత్సరాల పంచాంగాలు కూడా ఉన్నాయి. ఒకేసారి రాసేస్తారు. అది ఎలా అండి? ఎవడు కనిపెడతాడండి? ఎలా కనిపెడతాడండి? ఇవి డేట్స్ అయితే 24 గంటలు ఒకే డేటే కదండి. రాత్రి 12కి మారిపోతుందండి, మళ్ళీ రాత్రి 12 దాకా ఉంటుందండి. కానీ తిథులు ఎటు మారుతాయో తెలియవు. అవి ఒక తిథి 12 గంటలు ఉంటుంది, ఒక తిథి 18 గంటలు ఉంటుంది, ఒక తిథి 24 గంటలు ఉంటుంది, ఒక తిథి 36 గంటలు ఉంటుంది. అలాగే నక్షత్రాలు కూడా
నక్షత్రాలు కూడా అదే విధంగా ఉంటాయండి. ఉదాహరణ ఒకే రోజు 2 నక్షత్రాలు వచ్చేస్తాయి ఒకసారి, ఒకే రోజు 2 తిథులు వచ్చేస్తాయి ఒకసారి, ఒకే తిథి 2 రోజులు ఉంటుంది ఒకసారి. ఇవన్నీ కలిపితే 100 సంవత్సరాలు రాబోయే క్యాలెండర్ అంతా ఇప్పుడు ఎలా వేస్తారండి వీళ్ళు? వాళ్ళ దృష్టి ఎంత గొప్పదో. దానికి ఏం లేని వేద విధులు విద్వాంసులు ఈ కాలచక్ర గతిని గురించి బాగా అత్యంత దూరదృష్టితో చూసి వాటిని ముందే మనకు వివరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. కానీ ఏమయ్యా, ఇప్పుడు గ్రహాలు ఎన్ని ఉన్నాయి? వరుసగా చెప్పేస్తారండి 10 గ్రహాలు ఏదో. మొన్న 10 కనిపెట్టారు, ఇంతకుముందు 9 అనేవారు కదా. మన వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు 14 ఉన్నాయి అని. కిందన 7, పైన 7, 14. వీటిని లోకాలు అని అన్నారు. వాటిలో రకరకాల జీవరాశులు ఉన్నాయి అని అన్నారు, సూక్ష్మంగా ఉంటాయన్నారు. ఆ తర్వాత 14ంటికి ఒక చీఫ్ ఆఫ్ లీడర్ ఎవరు? బ్రహ్మదేవుడు ఉంటాడండి అన్నారు. అలాంటి బ్రహ్మదేవుడు ఇంకా చాలా మంది ఉన్నారండి అని అన్నారు. ఇదంతా ఎప్పుడు ఈ సైన్స్ ప్రకారం కనిపెట్టేది? ఇవన్నీ ప్రయోగాలు అన్నీ ప్రాక్టికల్ అండి. మిగతాది కాదా? నీకు తెలియనంత మాత్రం అది ప్రాక్టికల్ కాదా? నేనెవరో నీకు తెలియకపోతే నేను మనిషిని కదా? అది నేను లెగ్గట్టుకోనండి. నువ్వెవడరా నా లెగ్గట్టడానికి? అవునా? నువ్వు లెగ్గట్టుకో చాలు, మేము లెగ్గట్టుకుంటాము కదా. నాకు తెలియకపోతే అది డూప్ అండి. నాకు తెలిస్తే ఆ వెనకలో 3 లైట్లు ఆపేసాను. త్వరగా ఎవరన్నా వెళ్ళండి, అది ఎగిరిపోతుంది. అది అక్కడ బస్ చాలు. ఓ రామచంద్ర. దెన్ 4వ తమేతమిహ పురుషాస్తయ్యా విద్యయా వర్ణాశ్రమాచారనుపద ఉచ్చావచ్చై కర్మభిర్నామ్నాతై యజంతో అంజసా శ్రేయః సమధిగచ్చతి అద సయేష ఆత్మా లోకానాం ద్యావా పృథివ్యో అంతరేణ నభో వలయస్య కాలచక్రగతో 12 మాసాన్ భుంక్తే రాశిసంజ్ఞాన్ సంవత్సరావయవాన్ మాసః పక్షద్వయం దివా నక్తం చేతి సంపాదర్క్ష్యద్వయం ఉపదిశంతి యావత షష్టమంశం భుంజీత స వై ఋతిరిత్యుపదిశ్యతే సంవత్సరావయవః అదచ యావదార్థేన నభో విద్యాం ప్రచరతి తం కాలమయనమాచక్షతే అదచ యావన్నభూమండలం సహ ధ్యావా పృథివ్యోర్మండలాభ్యాం కాస్నేన సహ భుంజీత తం కాలం సంవత్సరం పరివత్సత వత్సరమనువత్సరం వత్సరమితి భానోర్మాంధ్యా శ్రైఘ్య సమపి గతి సమామనంతి ఏవం చంద్రమా అర్కగవిస్తిభ్య ఉపరిష్టాల్లక్షయోజనత ఉపలభ్యమానో అర్కస్య సంవత్సర భుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం దినేనైవ పక్షభుక్తిమగ్రచారీ ధృతతరగమనో భుంక్తి. అథ చెప్పండి. క్షీయమాణాభిశ్చకళాభిః పితృణా అహోరాత్రాణి పూర్వపక్షపరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవనివహ ప్రాణో జీవశ్చైకమేవం నక్షత్రం 30. అయ్యా అంతేకాదండి. తం ఏతం ఇహ పురుషాస్త్రయ్యా విద్యయా వర్ణాశ్రమాచారానుగ ఉచ్చైవచ్చై. ఈ విధంగా కాలం కదులుతూ ఉంది, గ్రహాలు కదులుతూ ఉన్నాయి, సూర్యుడిని బట్టి చంద్రుడిని బట్టి లెక్కలు కూడా వేయబడుతూ ఉన్నాయి. కాలం లెక్కించబడ కాలమానము, అదే టైం టేబుల్. కాలమానం సంవత్సరం, నెలలు, రోజులు కొలవబడుతున్న కాలం. మానం అంటే కొలవ, కాలమానం.
ఓకే. అయితే ఇవన్నీ పైన కదులుతూ ఉన్నాయి. ఆ కదలికలను బట్టి ఏం చేస్తారు జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టినటువంటి ఆ తిథి, నక్షత్రము, ఆ సమయము, ముహూర్తము అని అంటారే, వాటిని బట్టి ఇప్పుడు జాతకం ఏ విధంగా ఉంటుందని ముందే లెక్కించి పెట్టేస్తున్నాం. రైటా రాంగా? రైటే. కానీ వ్యక్తి తర్వాత చేస్తూ ఉన్న పనులను బట్టి అవి మారిపోతూ ఉంటాయి. ఉత్తమ జాతకుడైనా సరే చెడు వాళ్ళతో సహాయం చేశాడు, అన్ని చెడు వీళ్ళు చేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. అత్యంత క్లిష్టతరమైన జాతకం ఉన్నా సరే కానీ సజ్జనులతో సహవాసం చేసి సత్కర్మలను ఆచరిస్తూ సద్గ్రంథాలను అధ్యయనం చేస్తూ దైవాన్ని ఆశ్రయించున్నాడు అని అనుకోండి, జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎంతమంది జీవితాలు, ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్ముకునే ఇంట్లో పుట్టాడండి, కానీ ఆయన కృషితో, స్వయం కృషితో ఈరోజు ప్రపంచానికే గైడ్ చేసే స్థితికి వచ్చేసారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మహాదారిద్ర్యంలో పుట్టాడు. ఆయన ప్రధానమంత్రి కాలేదు లేదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, వ్యక్తికి ముందు కొంచెం వచ్చేస్తుంది పూర్వ కర్మఫలం, కానీ ఇక్కడ వ్యక్తి నడుచుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి జీవితం మారిపోతుంది. కదా. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ప్రారంభంలో ఏది ఉందో దేహం అదే అనుభవిస్తుంది, కానీ మనోబుద్ధులకు ఇచ్చే శిక్షణను బట్టి వ్యక్తి స్థాయి మారిపోతుంది. ఋషయ్య చక్రవర్తులు కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి వాళ్ళ తల కిరీటం పక్కన పెట్టి వాళ్ళ తల పాదాలకు ఆనిస్తారు. అవునా? చక్రవర్తి కంటే ఈయన భోగాలు ఎక్కువ అనిపిస్తున్నాడనా? పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడనా? వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఈయనకి తెలుసు. వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం, శక్తి, నిగ్రహం అన్నీ ఆయనకున్నాయి. పదవి ఉందే అయ్యా, వచ్చినా వాళ్ళు అనుభవించే భోగాలు వీళ్ళు అనుభవించరు. వీళ్ళకి అవసరాలు లేవు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏది అవసరమో దేహానికి అది మాత్రమే ఇస్తారు. అదండి జ్ఞానం, నిగ్రహం. కాబట్టి వాళ్ళకి లేదు కాబట్టి ఇట్టున్నారు కాదు, వాళ్ళకు ఉన్నా అట్టే ఉంటారు. అదేంటి? వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విధి విధానం. అందుకే వాళ్ళని జ్ఞానులు అని అన్నారు. ఏమయ్యా అంటే, సో అది వ్యక్తి లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళ స్వభావం నిర్ణయించబడుతుందండి. వాటే వర్ణ ఆశ్రమ ధర్మాలు అని అన్నారు. వర్ణాలు అంటే బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం, వైశ్య వర్ణం, శూద్ర వర్ణం. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యం ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, తర్వాత సన్యాస ఆశ్రమం. లోపల ఉన్నటువంటి గుణాల మీద ఆధారపడే వాళ్ళ కర్మలో చేస్తుంటారు. ఆ కర్మలను బట్టే వర్ణాలు, ఆశ్రమాలు నిర్ణయించబడతాయండి. వర్ణాశ్రమాలు నిర్ణయించబడతాయండి. సో వాటిని బట్టి ఏమయ్యా, వాళ్ళ గుణాలు పెరిగే కొద్దీ దైవాన్ని ఆశ్రయిస్తారు. అవునా? అల్ప గుణంలో ఉన్నారనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తే ఏమడుగుతాడు? ఓ దేవుడా, రోజు నా కడుపు నిండా తిండి పువ్వు అని అడుగుతాడు కదా. కట్టుకోవడానికి బట్టలు ఇవ్వు అని అంటాడు, తిరగడానికి వాహనాలు ఇవ్వు అంటాడు, ఆ తర్వాత మంచి భార్యని ఇవ్వు లేదా మంచి భర్తని ఇవ్వు అంటాడు, ఆ తర్వాత మంచి పిల్లల్ని ఇవ్వు అంటాడు కదా. ఇది ఒక ఇతర. ఆ తర్వాత అయ్యా నేను సత్కర్మలను ఆచరించే అవకాశం ఉంది, లేదా నిన్ను ఆరాధించే అవకాశం ఉంది, తర్వాత సత్కర్మలు ఆచరించే అవకాశం ఉంది. ఆ తర్వాత అయ్యా జనాలు అందరూ సుఖంగా ఉండే విధంగా నేను వ్యవహరించే శక్తిని నాకు ప్రసాదం. క్రమంగా లోపల గుణాలు మారే కొద్దీ వ్యక్తిత్వం మారుతుందండి. అది వయసును బట్టి కాదు, లోపల గుణాలు మారే కొద్దీ వ్యవహారం మారిపోతుందండి. హృదయం నిండా స్వార్థం ఉంది అని అనుకోండి, దేవుడే ఎదురుగా ప్రత్యక్షం అయ్యాడు, నీకేం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటాడు? నాకు, నా భార్యకు, నా పిల్లలకి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటే తరగనంత భోగాలు ఇవ్వంటాడు, అంతేనా?
అంతేనా కాదా? ఓ సాత్వికుడు ఉన్నాడు అని అనుకోండి, ఒకవేళ ఈయన భగవంతుడు ప్రత్యక్షం ఏం కావాలి అని అంటే, భగవాన్ సర్వే జనా సుఖినో భవంతు అంటాడు. అయ్యా భూమి మీద సర్వజీవరాశులు సుఖంగా ఉండేట్లు అనుగ్రహించవయ్యా. నీకేమన్నా కోరుకోమంటే ఇదెందుకు కోరుకుంటావు అని అంటే, నాకు కావాల్సింది నువ్వు ఇస్తావు కదయ్యా. అది కాదు అడుగు అంటే, ఈ దేహానికి ప్రారంభం ఉంది కదయ్యా, దీనికి వేరే నేను కోరుకోవాల్సిన అవసరం నాకేం వచ్చింది? నా మనసు సదా నీ పాదపద్మాల నుంచి బయటకు రాకుండా భక్తుడు కోరుకుంటాడు, అయ్యా ఇక్కడ అక్కడ అంతటా ఉన్నది నువ్వే, అది నిరంతరం నేను గుర్తుపెట్టుకొని ఉపాధిని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వ అంటాడు. అంతే. ఇంకేం కోరుకోడు. లోపలున్న గుణాలను బట్టి ఇదంతా జరుగుతూ ఉంటుందండి. సరే సరే కానీ ఇప్పుడు సూర్యుడికి మనకి ఏంటి సంబంధం? సర్వ కర్మ ఫల సాక్షి అన్నారు సూర్యుడిని. సూర్యుడు ఊరికి అక్కడ కూర్చొని ఎండని ఇస్తుంటాడండి. అన్ని సూర్యుడి నుంచే వస్తాయి. స్థూలంగా చూసిన వర్షాలు, ఎండ, అవునా? అంతే. రాత్రి బావుళ్ళు, తాగడానికి నీళ్లు, ఆయన దగ్గర కనిపించకపోతే మొత్తం అంతా గడ్డగట్టిపోతాయి. రసాయనాలు, శక్తులు, వెలుగు. అంతేకాదు ఆయన అక్కడ కూర్చొని అందరినీ చూస్తున్నాడు. ఏకసాక్షి అంటాడు ఆయన. ఏకాక్షి అని కూడా అంటారు. ఆయన ఒకే కన్ను, రెండో కన్ను లేదండి, ఆయనే కన్ను. ఆయనే కన్ను అందరినీ చూస్తూ ఉంటాడట. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏమేమి చేస్తూ ఉన్నారో లెక్కలు కట్టి అంత కర్మఫలాలు ఆయనే ఇచ్చేస్తూ ఉంటాడు. అదేంటండి యముడు అంటారు కదా, అక్కడికైతే యముడు, ఇక్కడైతే ఈయనేనండి. అన్ని అందించేవాడెవరు? ఈయనే అందిస్తాడండి మొత్తం. కర్మఫల సాక్షి అన్నారు. అందుకే ఏమయ్యా సూర్యుడు చూస్తున్నాడా? ఇప్పుడు రాత్రి కదా ఇప్పుడు చూడుగా. అందుకే జనాలందరూ తప్పులు రాత్రిపూట చేస్తారు. ఎవరు కనిపించి కూడా చేస్తాడు. అయ్యా సూర్యుడు ఆయనే కదా లోపలికి వచ్చి ఉన్నాడు, ఆత్మ చైతన్యం. ఆయన లోపల నుండి చూస్తున్నాడండి. ఎవరు ఏమేమి చేస్తున్నారో కర్మఫల సాక్షి. లోపల నుంచి అన్నీ ఆయనే ఫలాలు కూడా ఇచ్చేస్తున్నాడండి. అంతేకాదు కాలం మానం అండి అని అన్నారే, ఆయన కదులుతూ 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 ఉంటే 12 నెలలు, 12 రాసులు కదా, 6 ఋతువులు. అవునా? దాంట్లో ప్రతి 2 నెలలు ప్రతి ఋతువులు, ప్రతి నెలలో 2 పక్షాలు. ఆ పక్షాలలో ఒక్కో పక్షంలో ఒక్కొక్క రకంగా కర్మలు చేస్తారుగా. శుక్లపక్షంలో ఒక రకంగా, శుక్లపక్షం చివరి రోజు వచ్చేటప్పటికి అన్ని పనులకి శుభకరం. కృష్ణపక్షం చివరకు ఈ నాస్తికులు శుక్లపక్షం అయితే తమిళియన్స్ ఉన్నారే, వాళ్ళంతా పుణ్యకర్మలన్నీ అమావాస్యలు చేస్తారు. అవునా? తెలుగు వాళ్ళు పౌర్ణమికి చేస్తారు కానీ అమావాస్యకు చేయరండి, పుణ్యకర్మలు చేయరండి. ఏం చేస్తారు? శాంతకర్మ లాంటివి అవి చేస్తారేమో కానీ పుణ్యకర్మలు చేయరండి. వాటిని బట్టి ఎవరెవరు దేని ప్రధానంగా అనుకుంటున్నారో దాన్ని బట్టి, ఇది కూడా ఆయన బట్టే కదా వస్తుంది, సూర్యుని బట్టే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కదా. వాటిలోనూ నక్షత్రాలు, వాటిని బట్టి కూడా రకరకాలుగా పనులు చేస్తాం. ఉత్తరాయణంలో కొన్ని కర్మలు చేస్తారు, దక్షిణాయనంలో కొన్ని రకాల కర్మలు చేస్తారు. కానీ దక్షిణాయనం కంటే ఉత్తరాయణం, కృష్ణపక్షం కంటే శుక్లపక్షం శ్రేష్టమైనటువంటివండి అని కొన్ని రకాల కర్మలకి ఆ విధంగానూ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈ సూర్యుడు గ్రహాల యొక్క కదలికలను బట్టి వస్తూ ఉంటాయండి. ఇంకా అంతేకాదండి, ఈ సూర్యకిరణాలు ఉన్నాయే ఎంత వరకైతే పోతాయో అంత ఆ చివర సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరం ఉంటుంది? ఇంట్లో 2 పిల్లలు కనబట్టారు అనుకోండి, ఒకరి పేరు సూర్య, ఒకరి పేరు చంద్ర అని పెట్టుకుంటారు కదా. ఇద్దరికి ఎంత దూరం ఉంది ఏమంటే? స్కూల్లోనా ఇంట్లోనా?
ఇంట్లో అయితే ఒకే మంచం మీద ఇద్దరు పడుకుంటారండి. స్కూల్లో అయితే ఒక క్లాస్లో ఒకడు మధ్యలో గోడ అడ్డు ఉంటుందండి. సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరం ఉంటుందయ్యా అంటే 1,00,000 యోజనాలట. 1,00,000 యోజనాలలో సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడదా? పడుతుందా పడదా? ఈ లైట్ కాంతి ఎంత దూరం వస్తుంది? గోడ ఉంటే ఇక్కడ ఉంటుంది, గోడ లేకపోతే ఇంకొంచెం దూరం కనిపిస్తుంది. అవునా? పలానా దూరం కనిపిస్తుందా? 50 మీటర్లు. కానీ సూర్యుడి కాంతి 1,00,000 యోజనాల దూరం ప్రసరించి చంద్రుడి మీద పడుతూ ఉందండి. ఇక నక్షత్రాలు ఇంకా పెద్దవాట సూర్యుడి కంటే, కానీ వీటికి ఇంకా ఎంత దూరం ఉందో. అలాగా ఈ కాంతి ప్రసరించేటువంటి వేగాన్ని బట్టే రకరకాలుగా కూడా వారిని చూపిస్తూ ఉన్నారండి. చంద్రుడికి కళలు మార్పులు జరుగుతూ ఉంటాయి. సూర్యుడికి జరుగుతాయా? సూర్యుడు జరగవు. ఎందుకని? సూర్యుడు ఎప్పుడూ కాంతివంతుడే. కానీ చంద్రుడు ఆయన తిరిగే విధానాన్ని బట్టి చంద్రుడు కూడా ప్రతిరోజు నిండుగానే కనిపిస్తాడు. కానీ ఒకవైపు కనిపిస్తాడు, ఇంకోవైపు కనిపించాడు కదా. సమయం మారే కొద్దీ మారిపోతుంటుందండి. పౌర్ణమి రోజు మనకు నిండుగా కనిపిస్తాడు కదా. అయితే అదే చంద్రుడే ఎప్పుడూ ఉంటాడు, కానీ సమయం మారిపోతూ ఉంటుంది. కానీ పగలటి మూట్లో వచ్చాడంటే మనకు అసలే కనిపించడండి. అసలు కనిపించడు, ఉంటాడు కానీ కనిపించడండి. అదిగో. కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడూ పూర్తి వెలుగుతూనే ఉంటాడు. ఆయన స్వయం ప్రకాశకం. కానీ చంద్రుడు సూర్యుని వెలుగును బట్టి మనకు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా కనిపిస్తున్నానా? కనిపిస్తున్నాను. నేను తిరిగాను అనుకోండి, ఇప్పుడు సగమే కనిపిస్తాను. వెనక్కి తిరిగితే ముఖం అసలు కనిపించదండి అని. ఈ చంద్రుడు కూడా ఇటు తిరుగుతున్నాడు కాబట్టి ఆ తిరిగే దాన్ని బట్టి ఎటువైపు అయితే కాంతి పడుతుందో అటే భూమి కనిపిస్తాడు, మిగతా కనిపించడం. అది కూడా ఆ సూర్యుడిని బట్టే కనిపిస్తూ ఉందండి. సూర్యుడి కాలాన్ని బట్టే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయండి. అయితే విచిత్రం ఏంటి అని అంటే, కాంతి సూర్యుడిది కదా, ఆయన చంద్రుడి మీద పడుతున్నాడు. ఇప్పుడు చంద్రుడితో సూర్యకాంతి చంద్రుడి మీద పడి మనకు ప్రసరించింది అనుకోండి, ఏమైనా లాభం ఉందా? ఉందా ఏంటి? పవర్ ఉంది అక్కడ, ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకొని ఉపయోగించుకుంటామండి. పట్టుకునే విధానం వేరు. ఆ పవర్ పట్టుకొని బల్బులో పంపించామని అనుకోండి, లైట్ వస్తుంది. ఫ్యాన్లోకి పంపించామనుకోండి, గాలి వస్తుంది. హీటర్లోకి పంపించామనుకోండి, వేడి వస్తుంది. ఏసీలోకి పంపించామనుకోండి, చల్లదనం వస్తుంది. మోటార్లోకి పంపించామనుకోండి, నీళ్లు తోడుతుంది కావాలనుకుంటే, ఇంకా ఏమైనా ఆడిస్తుంది. పవర్ అదొకటే. అలాగే సూర్యుడి కాంతి కూడా ఒక్కొక్క గ్రహం మీద పడితే ఒక్కొక్క రకంగా ప్రయోజనం ఉంది. ఆయనేమో మండిపోతూ ఉంటాడు తాపాన్ని కలిగిస్తూ. అదే చంద్రుడి మీద పడి ఇటు వచ్చాడు, చంద్రుడి కాంతి వచ్చింది అనుకోండి, న్యాచురల్ ఏసీ. అవునా? అమృతధారలండి, భానుతాపం అండి అంటారు. ఇక్కడ చంద్రుడి కిరణాలని వెన్నెల అమృత కిరణాలండి అని అంటారు. అవే ఇట్టొచ్చేటప్పటికి ఆ కిరణాలు నుండి వస్తూ ఉన్నాయి. అంటే వయా చంద్రుడు సూర్యకిరణాలు భూమి మీద పడేటప్పటికి రకరకాలైనటువంటి సూర్యుడి నుంచి డైరెక్ట్గా వస్తే శక్తులను మోసుకొని వస్తాయట, చంద్రుడి నుంచి ఇటు వస్తే పదార్థాలను మోసుకొని వస్తాడు. యజమాని ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళి నేరుగా వచ్చాడు అనుకోండి, తీసుకెళ్ళి క్యారియర్ పట్టుకొని వస్తాడు, ఖాళీ క్యారియర్. కానీ అలాగే ఏదో షాప్కి వెళ్ళి వచ్చాడు అని అనుకోండి, పిల్లలు ఎదురు చూస్తారు కదా,
షాప్కి వెళ్ళి వచ్చాడు అనుకోండి, ఏ షాప్కి వెళ్ళి వస్తున్నాడో ఆ వస్తువులన్నీ పట్టుకొని వస్తున్నాడు కదా. అలాగే సూర్యుడు కూడా నేరుగా వస్తే ఒకటి, అదే చంద్రుడి మీదకి వెళ్ళి ఇటు వస్తున్నాడు అనుకోండి, అమృత కిరణాలు అమృతాన్ని పట్టుకొని వస్తాడండి. ఆ అమృతం నుండే మొక్కలు రకరకాల పదార్థాలను మనకు తయారు చేసి ఇస్తున్నాయండి. ఔషధాలు కానీ వనస్పతులు కానీ, అవునా. మనకు వచ్చే ధాన్యాలు ఒక రకమైన పదార్థం. మరి చెట్ల నుండి కూరగాయల చెట్లు, పళ్ళ మొక్కలు కదా, వాటి నుండి కూడా ఆ చంద్రుడి నుంచి కిరణాలే వీటన్నిటినీ పట్టుకొని ఇక్కడికి వస్తాయట. మనకు అవన్నీ పదార్థాలని అందిస్తూ ఉన్నాయండి. ఇంకా సయేష షోడశకళ పురుషో భగవాన్ మనోమయో అన్నమయో అమృతమయో దేవపితృమనుష్య భూత పశుపక్షి సరే సృప విరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్ సర్వమయ ఇది వర్ణయంతి. తతః ఉపరిష్టాత్ ఉశనాద్ విలక్షయోజనతః ఉపలభ్యతే పురతః పశ్చాత్ సహైవ వార్కస్య శైఘ్ర్యమాంద్య సామ్యాభిః గతిభిః అర్కవచ్చరతి లోకానాం నిత్యదా అనుకూల ఏవ ప్రాయేణ వర్షయం చారేణ అనుమీయతే సా వృష్టి విష్టంబగ్రహోపశమనః ఉషససారుత్ బుధో వ్యాఖ్యాతః తత ఉపరిష్టాద్ ద్విలక్షణయోజతో బుధః సోమసుత ఉపలభ్యమానః ప్రాయేణ శుభకృత్ యదార్కాద్ వ్యతిరిచ్యేత తదాతివాతాభ్రప్రాయ నావృష్ట్యాది భయమాశంసతే అత ఊర్ధ్వమంగారకోపి యోజన లక్షద్వితయ ఉపలభ్యమానస్త్రిభిः పక్షైరేకైకాశో రాశీన్ ద్వాదశానుభుంక్తే యది నవక్రేణాభివర్తతే ప్రాయేణ శుభగ్రహో ఘశంసః తత ఉపరిష్టాద్విలక్షణయోజతో ధనాంతర్గతో భగవాన్ బృహస్పతిరేకైకస్మిన్ రాశౌ పరివత్సరం చరతి యది నవక్రస్యాత్ ప్రాయేణ అనుకూలో బ్రాహ్మణకులస్య. రాశౌ త్రింశన్మాసాన్ విలంబమాన సర్వానేవానువర్పయేతి తావద్భిరనవత్సరైః ప్రాయేణ హి సర్వేషామశాంతికరః తత ఉత్తరస్మాత్ ఋషయః ఏకాదశలక్షణయోజనాంతరే ఉపలభ్యంతే యయేవ లోకానాం శమనుభావయంతో భగవతో విష్ణోర్యత్పరమం పదం ప్రదక్షిణం ప్రక్రమంతి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే 12వ అధ్యాయః. ఇప్పుడు ఇంకా ఏమైందయ్యా, ఆయన అలాగా తిరుగుతూ ఉండడం వలన సకల జీవులకు ప్రాణులకు ఆధారం అవుతున్నాడండి. సూర్యుడు అలా తిరుగుతున్నాడు, సూర్యుడు వెంట భూమి తిరుగుతుంది, భూమి వెంట చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు కూడా అన్నీ తిరుగుతున్నాయి. ఇట్లాగా కనీసం అట్లా ఊరికి అట్లా తిరగడంలోనే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయండి. ప్రధానమంత్రి గారు ప్రతి నెల ఏదో దేశానికి వెళ్ళిచ్చేవారు. అవునా, ప్రతిపక్షాలు విపరీతంగా విమర్శించేవి. ఆయన బట్టలు అంత కాస్ట్లీ వేసుకున్నాడు, ఆయన దేశప్రజలు వెళుతున్నాడు, ప్రతి నెలా వెళుతున్నాడు, అస్సలు ఇక్కడే ఉన్నాడు అని. ఏమయ్యా, ఆయన అట్లా తిరగడం వలన ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. నిజమా అబద్ధమా? అవునా? కొంతమంది తిరిగితే చెడిపోతారండి అంటారు. నిగ్రహం లేని వాళ్ళు, అవునా, అనుగ్రహం లేని వాళ్ళు ఉన్నారే, మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారే, బయటికి వెళ్ళి చెడిపోతారండి. జనరల్గా వాడతారు కదా సామెత, కదా, తిరక్క మగవాళ్ళు చెడిపోతారు, తిరిగితే. నిజమా అది? ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అని అంటే నిగ్రహం లేని వాళ్ళు ఆడవాళ్ళు అని సంబోధించబడ్డారు అక్కడ. అవునా, నిగ్రహం ఉన్నవాళ్ళు అని కాదు, నిగ్రహం లేని వాళ్ళని అంటారు కదా. ఆడం కూడా అండి, ఏం చేత కాదండి, ఏ నిగ్రహం లేదు, భయం లేదు, ధైర్యమే లేదు కదా. ఇక్కడ ఎవరయ్యా స్త్రీ, ఎవరయ్యా పురుషుడు? నిగ్రహానుగ్రహాలు కలిగిన వాడు పురుషుడు.
రూపం ఏదైనా కావచ్చు. అంటే ఎందుకన్నారండి అలా? ఆత్మను అనుసరించి నడిచేవాడు వాడు ఎవడైనా సరే రూపం ఏదైనా పురుషుడేనండి. పురుషేనాత్ పురుష. దేహంలో కూర్చోన్న ఆత్మ అండి పురుషుడు అంటే. దాన్ని అనుసరించి నడిచేవాడు వాడు ఎవడైనా పురుషుడేనండి. ఈరోజు బడ్జెట్ ప్రొవైడ్స్ పెట్టారు ఎవరు? మన క్యాబినెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫైనాన్స్ మినిస్టర్. ఎవరామె? నిర్మలా సీతారామన్. అలాగ మాట్లాడుతూ ఉంటాయి. ఆ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటే ప్రతిపక్షాలే కాదు అన్ని పక్షాలు చప్పట్లు కొట్టడం చేశాయి. ఇంక వేరే తెలిసిపోయింది. ఈ 5 ఏళ్లలో అందరికీ తెలిసిపోయింది ఏంటి, ఎక్కడైనా ఎవరైనా ఏమైనా నోరు తీస్తే 4 కోసేస్తుందా అని. ఎందుకు ఏ విషయాన్ని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పర్ఫెక్ట్గా లెక్కలు గడి చెప్తూ ఉంటుందండి. ఏమండి జనరల్గా ఇంట్లో ఆర్థిక పరిస్థితులను చూసుకునేది మగవాళ్ళ ఆడాళ్ళ? మగవాళ్ళ ఆడాళ్ళ డబ్బును గురించి చూసుకునేది? అంటే ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత సంపాదించాలి, ఎంత కూడబెట్టాలి ఎవరు చూస్తారు? సంపాదించేది ఎవరు? అవునా కాదా? సంపాదించి ఆ సంపాదన విభజించేది ఎవరు? పాపం సంపాదించి ఇక్కడ ఏం చేస్తాడు, ఏం చేయలేదండి. మళ్ళీ వాళ్ళ ఆవిడ ఏం చెప్తే అదే చెప్తాడండి. అట్లాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. గృహ నిర్వహణ స్త్రీ బాధ్యత, సంపాదన పురుషుడి బాధ్యత అన్నారు. ఎప్పటికైనా అదే సంపాదించి తీసుకొచ్చేది ఎవరు? పురుషుడు జనరలీ కదా. గృహ నిర్వహణ ఎవరు? మనకి ఇక్కడేమో గృహ నిర్వహణ హోం శాఖ ఎవరు? నేషనల్ హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా. గృహశాఖ అయింది. మరి ఫైనాన్స్ ఎవరిదండి? లేడీ ఫైనాన్స్ మినిస్టర్ ఆమండి. ఇంతకుముందు రక్షణ శాఖలో కూడా పనిచేసిందండి. సమర్థత ఉందయ్యా కదా, సమర్థత ఉంది కాబట్టి ఆ శాఖ ఇచ్చారండి. లేదులేండి ప్రధానమంత్రికి అనుకూలంగా ఉంటే ఇంతసేపు ఇన్నేళ్ళు 70 ఏళ్ళు అదే నడిచాయి. అవునా? ప్రధానమంత్రికి తొత్తులుగానో లేదా పార్టీ లీడర్కి అనుకూలంగానో ఉండే వాళ్ళకి అని నడిపారండి. కాదు, ఎవడు ఏది నిర్వహించగలడో అది వాళ్ళకి ఇస్తూ ఉన్నారండి. వాళ్ళ దాంట్లో పర్ఫెక్ట్గా వ్యవహరించి చూపిస్తూ ఉన్నారండి. ఎవరికి ఏ శాఖ ఇచ్చినా ఎందుకు వాళ్ళ సమర్థత ఉంది. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడే, ఆయనే అందరిలో ఉన్నాడు. అందరికీ అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఎవరు భగవంతుడిని అనుసరించి నడుస్తూ ఉన్నారో వాళ్ళకు కావలసినటువన్నీ కూడా అందుతూ ఉన్నాయి. ఆయనే అన్నిటికీ అతీతంగా భగవంతుడుగా ఉన్నా ఆయనే ఆనందమయ కోశంలో ప్రవేశించాడు, తర్వాత విజ్ఞానమయ కోశంలో ప్రవేశించాడు, తర్వాత మనోమయ కోశంలో ప్రవేశించాడు, తర్వాత ప్రాణమయ కోశంలో ప్రవేశించాడు, తర్వాత అన్నమయ కోశంలో కూడా ప్రవేశిస్తాం. స్థూలంగా ఈ దేహాన్ని నడిపేది అంతే, ప్రాణాలను నడిపేది, మనసును నడిపేది, బుద్ధిని నడిపేది, ఆనందాన్ని ఇచ్చేది అన్నీ భగవంతుడే. స్థూలంగా బయట ఉండి సూర్యులాగా అన్ని, సూర్యచంద్రుడిలాగా అన్ని ఇస్తున్నాడు. చంద్రుడు ద్వారాగా కూడా సూర్యుడే ఇస్తున్నాడండి. అంతేకాదు ప్రతి ఒక్కరి దేహాల్లోనూ ప్రవేశించి అన్నిటినీ పరిపుష్టి చేస్తూ ఉన్నటువంటి వాడు కూడా ఆయనేనండి. మనుషులే కాదు, సర్వజీవరాశుల్లోనూ మనుషులేంటి, పశువులేంటి, పక్షులేంటి, క్రిములు, కీటకాలు, వృక్ష లతాదులు అన్నిట్లో చేరి అన్ని శక్తులు ఇస్తున్నాడు. అన్నిటికీ సూర్యచంద్రులను పెట్టాడు ఆయన. పంచభూతాలు సూర్యచంద్రులను ప్రతినిధులుగా పెట్టి వాటిలో దూకి అన్నీ చేస్తున్నాడు. సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరం అయ్యా, అవునా? అంత దూరం ఆ శక్తిని ఇక్కడ పంపించి ఆ మెయింటెనెన్స్ చూడండి. వైర్లెస్ ఇంట్లో కూడా ఉంటుంది, కార్డ్లెస్ ఫోన్ అని. తన సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకేంటి, సెల్ ఫోన్ కూడా ఊరికే పనిచేస్తుందా?
ఆ టవర్కు అనుకూలంగానే 100 మీటర్ల దూరం కార్డ్లెస్ పనిచేస్తుందండి. ఆఫ్ కోర్స్ సెల్ ఫోన్ కొన్ని కిలోమీటర్ల వరకే ఉంటుంది. అవునా? ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తుందా? టవర్ కొన్ని కిలోమీటర్ల దూరమే పనిచేస్తుంది. కానీ సూర్యుడికి చంద్రుడికి 1,00,000 యోజనాల దూరం అట. 1,00,000 యోజనాల దూరం, 12 లక్షల కిలోమీటర్లు. కానీ ఆ కాంతి ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడి మనకు అక్కడ అద్భుతమైనటువంటి అమృత కిరణాలను ఇస్తుంది. అంతేకాదు అక్కడి నుండి భూమి మీద పడుతుంది. భూమిలో ఉన్న సకల జీవరాశుల్ని నడిపిస్తుంది. ఏమయ్యా, చంద్రుడికి పైన 3 లక్షల యోజనాల దూరంలో అభిజిత్తు అనే నక్షత్రం ఉందట. దాంతోపాటు ఇంకా 28 నక్షత్రాలు, మొత్తం 29 నక్షత్రాలు అండి. 29 నక్షత్రాలు ప్లస్ చంద్రుడు కలిస్తే 30 తిథులు, 30 నక్షత్రాలు కదా. వాటి మీద కూడా ఆయన పడుతున్నాడట. ఆ శక్తి అక్కడ ప్రవేశపెడుతున్నాడట. ప్రవేశపెట్టి ఇవన్నీ కలిసి మేరు పర్వతం చుట్టూ. మేరు పర్వతం ఈ భూమి మీద కదా అండి ఉండేది. మేరంటే ఇది కాదయ్యా, అసలైనది ఆత్మ చైతన్యం చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయండి. కొన్ని వేగంగా తిరుగుతూ ఉంటాయి, కొన్ని స్లోగా తిరుగుతూ ఉంటాయి, కొన్ని ఇంకా నిదానంగానూ తిరుగుతూ ఉంటాయి. ఇలాగా సూర్యుడు తన కాంతిని వాటి మీద ప్రవేశపెడుతూ, ఒట్టి కాంతే కాదు, వాటిలో నుండి శక్తుల్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆ శక్తుల ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఏమిటయ్యా అంటే ఇప్పుడు ఏదన్నారు, చంద్రుడి పైన అభిజిత్తు నక్షత్రాలన్నీ ఉన్నాయని కదా. వీటికంటే పైన ఇంకా 1,00,000 యోజనాల దూరంలో శుక్రగ్రహం ఉందట. ఆ శుక్రగ్రహానికి కూడా శక్తిని ఇస్తున్నాడండి. ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడండి. శుక్రగ్రహం ఏం చేస్తుంది అంటే వర్షాలు కురిపిస్తూ ఉంటుందట. సకల లోకాలకి వర్షాలను కురిపిస్తాడట, వర్షాలని లేకుండా కూడా చేస్తాడట. శుక్రగ్రహం వలన ఇది కలుగుతూ ఉంటుంది. శుక్రగ్రహాన్ని అనుసరించి బుధగ్రహం ఉందట. అవునా? ఎవరయ్యా బుధుడు? బుధుడు ఎవరు? చంద్రుడు కొడుకు. చంద్రుడికి తార తెలుసా? తార ఎవరు? బృహస్పతి భార్య స్వామీజీ. ఆడ వేరే కథ ఉంది మళ్ళీ. చంద్రుడికి రోహిణి చంద్రుడి భార్య కావచ్చు, అక్కడ వేరు. బృహస్పతి భార్య తార. చంద్రుడికి తారకి పుట్టినవాడు బుధుడు. బుధుడు అలాగా పుట్టినవాడు. ఆ చాలా కథ ఉంది. కావాలంటే దేవి భాగంలో చదవండి, అక్కడ కనిపిస్తుంది. చంద్రుడికి 28 మంది భార్యలు, 29 నక్షత్రాలు చెప్పారు కదా. ఆ 29 వాళ్ళు వేరు. బుధుడికి ఈ విధంగా. ఈ బుధగ్రహం అట శుక్రుడికి పైన 2 లక్షల యోజనాల దూరంలో ఉంటుందట. 2 లక్షల యోజనాలు. ఈ చంద్రుడేమో, ఈ బుధుడేమో అందరికీ శుభాన్ని కలిగిస్తాడట. బుధుడు ఆయన ఎవరు? మహావిష్ణువుకు అనుకూలంగా ఉంటాడండి. అందరికీ శుభాన్ని కలిగిస్తూ ఉంటాడండి. పైగా ఏమి ఇస్తాడయ్యా అంటే గాలులు ఇస్తాడట ఈయన. పెనుగాలి, మేఘాలు కదా. ఒక్కొక్కసారి వీటి వల్ల భయాలు కూడా కలుగుతూ ఉంటాయి. బుధగ్రహానికి పైన 2 లక్షల యోజనాల దూరంలో కుజగ్రహం ఉందట. ఇతడు వక్రగతిలో సంచరిస్తూ ఉంటాడట. వీడు స్ట్రైట్గా వెళ్ళాడట అంటూ ఉంటారు కదా కొంతమందిని. వీడన్నీ అడ్డదారిలో పోతూ ఉంటాడండి. కానీ అలాగే అంగారకుడు అడ్డదారిలో వెళుతూ ఉంటాడట. వక్రగతిలో సంచరిస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఒక్కొక్క రాశిని మూడు పక్షాలు చొప్పున తిరుగుతూ ఉంటాడట కుజుడు. కానీ అశుభగ్రహం అట ఇది. అన్ని అమంగళాలను కలిగిస్తూ ఉంటాడట అంగారకుడు. అంగారకుడికి పైన 2 లక్షల యోజనాల దూరంలో బృహస్పతి ఉన్నాడట. ఈయన వెళ్ళాడు వక్రగతిలో.
కానీ మిగతా గ్రహాలు ఒక్కరి గదిలో ఉన్నప్పుడు ఈయన ఆచలంపకాయ కొడుతూ ఉంటాడండి అని కదా. కాబట్టి అట్లాంటప్పుడు చెళ్ళు జరుగుతూ ఉంటాయండి. దాన్ని పక్కన ఇతర గ్రహాలను అనుసరించినప్పుడు అంగారకుడు లాంటి వాడిని అనుసరించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మంచివాడితో సహవాసం చేస్తే అయ్యా వీడు మంచే కానీ చెడువాడితో సహవాసం చేశాడు, ఏ ఫలాలు వస్తాయి? దానికే అంటారు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా అది కళ్ళే అనుకుంటారండి అని. అవునా? మజ్జిగ తాగుతూ ఉన్నప్పటికి కూడా కళ్ళే అనుకుంటారండి. ఎందుకు? అక్కడ అదే తిరుగుతుంది కాబట్టి అని. అలాగే మంచివాడైనప్పటికి కూడా చెడువాడితో కలిస్తే చెడువాడితో ఇంప్రెస్ కాబడ్డాడు అని అంటే ఖచ్చితంగా వీడికి కూడా చెడు పేరు వచ్చేస్తుంది. వీడి వల్ల కూడా చెడులు తర్వాత కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఈ మిగతా రాసులతో సంబంధం లేదు అని అంటే బృహస్పతి నేరుగా అన్ని శుభాలని అందిస్తూ ఉంటాడు. ఒక పదం ఏదో వాడారు అక్కడ, ఇది ఎవరు వాడాడు? బ్రాహ్మణ కులస్య శుభం కరోతి. బ్రాహ్మణులకు శుభం చేస్తాడట. అని చంకలు కొట్టుకోవడం కాదు, మనకు చేయడా అని కాదు. ఇక్కడ ఎవరిలో దైవ భావాలు ఉన్నాయో, సాత్విక భావాలు ఉన్నాయో వాళ్ళకు గురువు సహకరిస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్, దుష్టభావాలు పట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదో మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కృష్ణుడు కొడుకే సాంబుడు, ఋషులందరూ వచ్చారు. గర్భవతి వేషం వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మా అమ్మాయికి ఏ బిడ్డ పుడతాడు చెప్పండి అని అంటే ఏం చేస్తారు? కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే బృహస్పతి దగ్గరికి వెళుతున్నామంటే సద్భావాలతో వెళ్ళాలి అని. అంటే గురువు గారి దగ్గరికి మంచి భావాలతో వెళ్ళినప్పుడు తదాస్తు అని అంటాడు. చెడు భావాలతో వెళ్తే అక్కడ కూడా తదాస్తు అంటాడు. దుర్వాసుడిని పిలిపించాడు దుర్యోధనుడు. చక్కగా ఆయన్ని సేవ చేశాడు. ఆ దుర్యోధన నీ భక్తికి మెచ్చాను రా, ఏమరం కావాలని కోరుకోండి. గురువులు ఎప్పుడు ఎవరిని ఇలాంటి వాళ్ళని ముద్ర వేయరు, ముద్ర వేయరు. అవునా? వాడు చేస్తూ ఉన్న పనులను బట్టే సలహాలు ఇవ్వడము, దండించడము, అనుగ్రహించడము జరుగుతుంది. ఆయన వెళ్ళాడు, ఆయన సంతోషించాడు వీడు భక్తి సేవ చేశాడని. వాడి చివరికి కోరుకున్నాడు ఏంటి అని అంటే పాండవులను శాపం పెట్టించాం. అయ్యాను నీకు ఇదేం పోయే కాలం రా, నేను కాదు కదా, సర్వ ఋషులు కలిసి వచ్చిన పాండవులు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు మహావిష్ణు స్వరూపుడు నారాయణ భగవానుడే కృష్ణుడిగా వాళ్ళ వెంట ఉన్నాడు. వాళ్ళని తప్పు చేయనివాడు ఆయన. అర్థమైందా? మనం గురువుని అనుసరిస్తున్నాము అని అంటే తప్పు చేయలేడు ఆయన. అవసరమైతే ఏం చేస్తాడు? మీ పిల్లలు తప్పు చేస్తుంటే మీరు ఊరికే ఉంటారా? ఉంటారా? ఒకవేళ తప్పు చేస్తే ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆ తల్లి కూడా దుర్మార్గురాలే ఉంటుంది ఖచ్చితంగా కదా. సో కాబట్టి ఏంటి అంటే హాయ్ తన కొడుకు తప్పు చేస్తే వెనకేసుకొని రాదు ఎప్పుడు తల్లి. నిజంగా సద్గుణ వచ్చి అయితే వాళ్ళ తన్ని ఎదురువాడికి ఏదైనా కష్టం కలిగి నష్టం కలిగించాడు బోనా సారీ చెప్పిరా బోనా. గురువులు అదే చేస్తారు. వాడు ఎలాంటి వాడైనా సరే కుమ్ములు తీరుకున్నాడు, కాదు తప్పు చేసావు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతుంది. ప్రాయశ్చిత్తం అదే, ప్రాయశ్చిత్తం అదే. సో కాబట్టి ఏంటి అని అంటే చెడు సంకల్పాలతో కానీ వస్తే వాళ్ళకి చెడే జరుగుతుంది బృహస్పతి దగ్గరికి. సత్సంకల్పాలతో, దానికే అన్నారు ఈయన బ్రాహ్మణులకు అనుకూలంగా ఉంటాడు. అంటే ఎవరు బ్రాహ్మణులు సత్సంకల్పాలు కలిగిన వాళ్ళే. సత్సంకల్పాలు లేకపోతే వాడు రాక్షసుడే, అసురుడే, బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? అవునా కాదా? కాబట్టి గురువుగారి దగ్గర అందరూ వెళ్తారండి. ఎవడు నేచర్ ఏదో వాడు దాన్నే పట్టుకొని వెళ్తాడు. ఒక స్వామి ఎక్కడో యజ్ఞం చేస్తున్నారు. ఒక స్వామి గారిని ఒకరోజు భిక్షకు తీసుకెళ్ళాడు ఒక గృహస్థు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తూ ఏమయ్యా మొదటి రోజు కనిపించినట్టున్నావు, ఆ తర్వాత నువ్వేం కనిపించలేదు ఉపన్యాసంలో, ఎందుకు రాలేదు? ఏం లేవు ఆ ఊర్లో? ఉన్నాను స్వామి అన్నాడట. ఎందుకు రాలేదు? ఎందుకు స్వామి మీ ఉపన్యాసాలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అంత కష్టం నష్టం బాధగా ఉంటుంది ఎందుకు? అదేంటి అన్నాడట. నేను ఎక్కడికి వస్తే మీరు అది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని అంటూ ఉంటారు. మీరు చేసేటివన్నీ అవే. అవునా? మీరు చేసేటివన్నీ అవే.
తిరిగి వచ్చిన తర్వాత అన్ని తప్పులు తడగగానే మా జీవితం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మీ దగ్గరికి రావడం మేము? అదేంటి, నువ్వు చేస్తున్న తప్పు అయితే సర్దిద్దుకోవాలనా లేదా? అవునా? మానేస్తే ఆ తప్పు కాకుండా పోతుందా కదా? కాబట్టి ఏంటి అంటే దేవుడి దగ్గరికి, గురువుల దగ్గరికి, శాస్త్రాలని ధ్యానం చేయడానికి వెళ్ళేది ఎందుకు అంటే, నేను చేసే వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని తొలగించుకొని మంచి వాటిని ఆచరించాలి అనే సంకల్పం ఎక్కడైతే వస్తుందో వాడు సగమన్నా మారున్నాడు అని. నాకు ఆ జ్ఞానం వద్దు, ఆ సామ్యం వద్దు, ఆ సత్సంగం వద్దు అనుకుంటున్నారు అని అంటే, వాళ్ళు దేన్ని పట్టుకొని ఉంటే అవి బాధ కల్పిస్తున్నాయి అని అంటే, దేన్ని ఆశ్రయించి ఉంటే? అదే చెప్తున్నారు ఇక్కడ. అయ్యా, బృహస్పతి దగ్గరికి సత్సంకల్పాలు కలిగిన వాళ్ళు, సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు వెళ్తారండి. సద్గుణాలు కలిగిన వాళ్ళు వెళతారండి. సో కాబట్టి ఆ బృహస్పతి గ్రహం ఏదైతే ఉందో 2,00,000 యోజనాల దూరంలో ఉందట. ఆ తర్వాత 2,00,000 దూరంలో శనీశ్వరుడు ఉంటాడట. ఈ శనీశ్వరుడు ఉన్నాడే ఒక్కొక్క రాశిలో 30 నెలలు ఉంటాడట. 30 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 2.5. ఆయన వస్తే 2.5 సంవత్సరం పోడట. వస్తే 2.5 సంవత్సరం పోరట. దానికి కొంతమంది బంధువులు వచ్చారంటే సామాన్యంగా పోరట. ఏమో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నారో లేదో కానీ అప్పుడు నడుస్తూ ఉంటాయి కదా, కలుస్తూ ఉంటాయి కదా. అలాగే ఏంటంటే ఈయన ఈ విధంగా ఉంటాడట. అన్నిటికంటే పైన ఎవరుంటారయ్యా? కశ్యపాది సప్తర్షులు ఉంటారట. 11 లక్షల కిలోమీటర్లు, 11 లక్షల యోజనాలకు పైన కశ్యపాది సప్త ఋషులు ఉంటారట. వీళ్ళందరూ కూడా ఆయన అనుగ్రహించాడే మహావిష్ణువు ధ్రువలోకం అని, దీన్ని అనుసరించి తిరుగుతూ ఉంటారట అండి. వీళ్ళందరూ కూడా ఆయన అనుసరించి తిరుగుతూ ఉంటారట. సరే, ఇదంతా ఓకే అండి. దీని తర్వాత ఏమిటి అని అంటే శిశుమార చక్రము అని అంటాం. ఒక్క శ్లోకం చదువు. శ్రీశుక ఉవాచ అద తస్మాత్ పరస్త్రయో దశలక్షణ యోజనాంతరో ఎత్ర తద్విష్ణో పరమం పదమపి వదంతి ఎత్ర మహాభాగవతో ధ్రువ ఔత్తానపాదిరగ్నినేంద్రేణ ప్రజాపతినా కశ్యపేన ధర్మేణ చ సఖా సమకాలయుద్భిః స బహుమానం దక్షిణః క్రియమాణ ఇదానీమపి కల్పజీవినామా జీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణితః. తర్వాత చెప్పాడండి, సూర్యుడిని అనుసరించి చంద్రుడు, తర్వాత భూమి, ఈ గ్రహాలన్నీ ఉన్నాయే. ఒక గ్రహం శివ వరకు వచ్చేటప్పటికి ఇవన్నీ ఆ ధ్రువమండలం చుట్టూ తిరుగుతుంటాయి. మరి ధ్రువుడు నారాయణమూర్తి చుట్టూ నారాయణమూర్తిని అనుసరించి ఉంటాడండి. అయ్యా, నేరుగా నారాయణమూర్తినే పట్టుకుంటే ఇవన్నీ అనుకూలిస్తాయి. దానికే గురువు అనుకూలం అయితే రాహుకేతువులు, కుజుడు ప్లస్ ఈయనున్నారే శని, అన్నీ కూడా సహకారం చేస్తాయట. అది ఎట్లా అండి? నువ్వు గురువుని అనుసరిస్తే అసత్ కర్మలు కాదు కదా, అసత్ సంకల్పాలు కూడా చేయవు. అది ఎందుకంటే గురువు అనుగ్రహం అయితే, బృహస్పతి అనుగ్రహం అయితే మిగతావన్నీ సహకరిస్తాయి అని ఎందుకంటారు అని అంటే, నువ్వు గురువుకు అనుకూలంగా ఉన్నావు అని అంటే నీలో దుష్ట కర్మలు రావు, దుష్ట ఆలోచనలు కూడా రావు. కాబట్టి నేరుగా లోపల ఉన్నాడే భగవంతుడు, ఆయన పట్టుకొని నడిపిస్తాడు. ఆయనే పట్టుకొని నడిపిస్తాడు. దానికేనండి సత్సంగం కావాలి. అందుకొరకండి. తదాస్తు. తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది? 3 డేసా? 4 డేస్ అయిందా? 20 నుండి 26. సరే, ఇది ఎలాగైనా పూర్తి చేద్దాం. ఈ 3 రోజులు అవసరమైతే ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకునైనా ఈ పంచమ స్కందాన్ని కంప్లీట్ చేద్దాం.
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.